సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 5/2/2026 సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:54 వరకు తిథి చవితి రాత్రి 12:22 వరకు నక్షత్రం ఉత్తర రాత్రి 10:57 వరకు వర్జం శేషవర్జంగా 7:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:03 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 2:51 నుండి 3:37 వరకు అమృత కాలం మధ్యాహ్నం 3:32 నుండి 5:15 వరకు. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. మనకి బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితి ఏదైతే ఉందో ఆ యొక్క చవితి సూర్యాస్తమయం వరకు కూడా ఉంటే దాన్ని సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. ఇవాళ రోజు చవితి రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతం అనేటటువంటిది ఇవాళ రోజు ఆచరించుకోవాలి. ఈ యొక్క వ్రతం వల్ల మనకి వినాయకుడి తాలూకు అనుగ్రహం పొందేందుకు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వినాయకుడి అనుగ్రహం దేనికోసం అంటే మనం ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరాలంటే గణపతి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆయనకి గణాధిపత్యం ఇచ్చారు కాబట్టి ఏది చేసినా వినాయకుడి తాలూకు అనుగ్రహం ఉంటేనే పని సవ్యంగా జరుగుతుంది. కాబట్టి వినాయకుడి అనుగ్రహం అందరూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వినాయకుడి అనుగ్రహం పొందాలి అంటే కనుక సంకష్టహర చతుర్థి నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాస దీక్షను చేయాలి. సాయంత్రం విఘ్నేశ్వరుడికి తలస్నానం చేసిన తర్వాత పూజాదులు చేసి ఎవరి శక్తి కొలది వారు వినాయకుడిని ఆరాధన చేయండి. ఇంట్లో చేయగలిగితే ఇంట్లో చేయండి. ఇంట్లో చేయలేనటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం కూడా వాళ్ళు చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. వండ్రాళ్ళు, తిల మోదకాలు అంటారు. నువ్వులతో చేసినటువంటి మోదకాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ప్రీతికరం. విఘ్నేశ్వరుడు నైవేద్యం పెట్టండి. దానివల్ల శని అనుగ్రహంతో పాటు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. లేదా వండ్రాళ్ళు మొదలైనటువంటి నివేదన చేసినా కూడా ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. ఈ పూజ అయిన తర్వాత అప్పుడు మనం భోజనం చేస్తే దాన్ని నక్తవ్రతం అంటారన్నమాట. పూర్తి ఉపవాసం కాదు. సంకష్టహర చతుర్థి నాడు నక్తవ్రతాన్ని ఆచరించడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడం ద్వారా అందులోని గురువారం నిన్నటి రోజు వినాయకుడు అనుగ్రహం పొంది మళ్ళీ ఇవాళ రోజు గురువారం కూడా వినాయకుడిని ఈ రకంగా ఆరాధన చేసినట్లయితే కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించుకోవచ్చు. రేపటి కాలమానంలో పంచమి శుక్రవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.